ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు పర్యటించారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయాలని, గ్రామాల్లో పర్యటించాలని ఆయన సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఇక అనంతరం నంగనూరు మండలం కోనాయిపల్లిలోని సెంటిమెంట్ దేవాలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక చిన్నకోడూరు మండలంలో ఆయన పర్యటించిన సందర్భంగా అక్కడ రంగనాయక సాగర్ కాలువ నుంచి నీటిని రైతుల పంట పొలాలకు విడుదల చేసే సందర్భంలో అటు ఎల్లాయపల్లి, మాచాపూర్ తదితర గ్రామాలకు సంబంధించిన రైతులతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. కాలువ నీళ్ల వద్ద ఆయన సెల్ఫీలు దిగి రైతులతో సంబరాలు జరుపుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన ఘన విజయం అని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈరోజు కొండపాక మండలానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అటు కొమరవెల్లి మండలం తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక మండలానికి యథావిధిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే నీటిని విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేట మైత్రి వైన్స్ ఎదుట ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అనారోగ్యంతో ఉన్న సమయంలో 108 వాహనానికి సమాచారం ఇచ్చినప్పటికీ అది రాక ఆలస్యం చేసిన నేపథ్యంలో ఒక వ్యక్తి మరణించిన విషయం అక్కడ వివాదాస్పదంగా మారింది. 108 సిబ్బందిపై వాళ్ళు దుమ్మెత్తిపోసిన పరిస్థితి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా 7వ రోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. వినూత్న పద్ధతిలో పశువులను రోడ్డుపై వదిలి వాళ్ళు ఆందోళన చేశారు. ఈ డంప్ యార్డు నిర్మించొద్దు, నిలిపివేయాలనే నినాదాలు రాస్తూ పశువులను రోడ్డుపై వదిలి వాళ్ళు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలువురు అఖిలపక్ష నాయకులు కూడా పాల్గొన్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు జరాసంఘంలో ఎంఆర్ఓ దాష్టీకం తారస్థాయికి చేరింది. ఆయన అక్కడికి వెళ్ళినటువంటి రైతుల సమస్యలపై తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై, టీ న్యూస్ ప్రతినిధులపై అతను దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఇది నా జాగీర్ అంటూ ఆయన వ్యవహరించడం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఆందోళనలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా బీసీ కులగణన విషయంలో, మిగతా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అసమర్థ వైఖరి అవలంబిస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం జరిగింది.